అది ఇది బర్త్డే పార్టీ, బ్రేకప్ పార్టీ, నా జీతం కోల్పోయిన పార్టీ, అన్ని కోల్పోయిన పార్టీ. ఇంతకు ముందే నేను రీల్ చూసిన సనా బర్త్డే అని చెప్పి మొత్తం ఏదో చేస్తుండు, ఫుడ్ డొనేషన్ చేస్తుండు ఇందాక. థ్యాంక్ యూ సో మచ్ రా. ఫోన్ చేసినా మాట్లాడలేకపోయినా. చెప్తాను ఎట్లా అనిపిస్తుంది ఈ బర్త్డే ఈసారి? ఏం అనిపిస్తలేదు అన్న, నువ్వు ఊరికి ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మా ఎస్ టీమ్ వాళ్ళు అందరు వచ్చారు, ఆ టీమ్ వాళ్ళు కూడా అందరు వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. సో గైస్ యాక్చువల్ గా ఏంటంటే కేక్ కూడా నేను తీసుకురాలేదు, అందుకే చెల్లి అని రావించండు. కొంచెం చిన్న బాధ వేస్తుంది కానీ పర్లేదు, చెప్పు. గుండెలో మనసు కలిగి ఉంటాయి, ఇరిగిపోయింది కొంచెం, కానీ కొంచెం స్పేస్ ఉంది అతుకోనికి. గంబోయాలా మరి? కొంచెం బాధ ఉంది, పర్లేదు. ఇంకా బాధ అయినప్పుడు మనం కూడా మూవ్ ఆన్ అవ్వాలి, తప్పదు. అందరు రిలేషన్స్ లోనే బాగానే ఉన్నారు కాబట్టి నేను కూడా చాలా హ్యాపీగా ఉందామని ఫిక్స్ అయినా. ఎంత ఉన్నా ఈ రోజే ఫుల్ ఏడుస్తా, ఇంకా నెక్స్ట్ డే నుంచి అసలు ఏడవను, కెరీర్ మీద ఫోకస్ పెడదామని ఫిక్స్ అయిపోయాను. మీ అందరు నాకు కష్టం ఉన్నప్పుడు, నేను హ్యాపీగా ఉన్నప్పుడు, నేను ఏడిచినప్పుడు అందరు నాకు సపోర్ట్ గానే ఉన్నారు. నేను కూడా ఇక్కడ నుంచి హ్యాపీగా ఉందామని ఫిక్స్ అయినా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ ఈ రోజు మనం అందరం ఎక్కడ వచ్చామో తెలుసు కదా, ఈ రోజు 25th అనమాట. చెప్పాను కదా మొన్న మన బర్త్డేకి ఎవరెవరు వస్తున్నారు, సన బర్త్డేకి ఎవరెవరు వస్తున్నారు అని చెప్పి కాన్సెప్ట్ తోనే అనమాట ఈ వీడియో మొత్తం. యాక్చువల్ గా ఎందుకు తెలిసిందే కదా మీ అందరికి, నేను మళ్ళీ చెప్పలేను టీం గురించి, అన్ని తెలిసిందే కదా మీకు అంతా, నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు అనమాట. సో గైస్ ఇప్పుడైతే మనం వచ్చేసినాం అనమాట ఫామ్ హౌస్ కి. ఇది ఫామ్ హౌస్ అనమాట మొత్తం. మనం ఇప్పుడు మొత్తం అడవిలోకి వచ్చేసినాం మొత్తం. ఈసారి ఎటు చూసినా చీకటి చాలా చుక్కలు చూసినాం, రోడ్ బ్లాక్ అయిపోయింది, మజిద్ పక్కలకి వచ్చినాం మేము అట్లకెళ్ళి. సో గాయస్ ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం, మనం సనని కొంచెం డిఫరెంట్ గా అడుగుదాం అనమాట క్వశ్చన్స్ మాత్రం. మనం అందరం కలిసి అసలు ఏమైతుందో ఈ రోజు చూద్దాం. సన ఏం చెప్తుందో మనం అడిగే క్వశ్చన్లకు మీరు కూడా అందరూ వెయిట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా గైస్? చలో. బిజీ ఉంటది సన ఎంత బిజీ ఉన్నా మనకంటూ టైం ఇవ్వాల్సిందే. మనం ఇవ్వకపోయినా మనం టైం తీసేసుకుంటాం సన బర్త్డేకి మొత్తం. మరి ఎట్లుంటది మరి క్రేజ్ బాయ్ మాటలు బోల్తే. చలో గాయస్ చలో వెళ్దాం, ఆడికి పోయినాక చూపిద్దాం. నడు హాయ్ పండు. మంచిగా ఓపెన్ చేశాడు, చెడ్డగా ఓపెన్ చేస్తున్నాడు. చెప్పాలి కదా సో గైస్ ఫైనల్ గా అయితే సనా బర్త్డేకి అయితే వచ్చేసినాం. చెప్తానా? చెప్పండి. మొత్తం బ్లష్ వెలిగిపోతుంది అసలు. మా అమ్మో ఎంత పెద్ద కాదు,
నేను మొత్తం వచ్చి చూస్తున్నా, వెతుకుతా ఉన్నా. అక్కడ గ్యాంగ్ లో, ఈ గ్యాంగ్ లో, ఆ గ్యాంగ్ లో రోహిత్ ఎక్కడ కనిపిస్తలేడు. రోహిత్ ఎందుకు వస్తాడన్న బర్త్డేకి బ్రేకప్ బ్రేకప్ పార్టీ అది బ్రేకప్ పార్టీయా? అరే నీ గురించి ఇగో ఇందాక రీల్ చూసినా నేను. నాది ఇది బర్త్డే పార్టీ, బ్రేకప్ పార్టీ, నా జీతం కోల్పోయిన పార్టీ, అన్ని కోల్పోయిన పార్టీ. ఇంతకు ముందే నేను రీల్ చూసిన సనా బర్త్డే అని చెప్పి మొత్తం ఏదో చేస్తుండు, ఫుడ్ డొనేషన్ చేస్తుండు ఇందాక. థ్యాంక్ యూ సో మచ్ రా. ఫోన్ చేసినా మాట్లాడలేకపోయినా. అంతా బిజీయా? పాపం అట్లా చేయొచ్చు. లేక లేక వచ్చిండు నీకోసం, అంత దూరం నుంచి వస్తుండు, అట్లా వేసి ఎట్లా? నేను చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడలేదా? చెప్తాను ఎట్లా అనిపిస్తుంది ఈ బర్త్డే ఈసారి? ఏం అనిపిస్తలే అన్న, నువ్వు ఊరికే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మా ఎస్ టీమ్ వాళ్ళు అందరు వచ్చారు, ఆ టీమ్ వాళ్ళు కూడా అందరు వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. ఆన్ కెమెరా మేము వీడియోలు కొట్టుకుంటాం, ఆఫ్ కెమెరా అందరం ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు కెమెరా కట్ అవ్వని డ్రెస్ చేంజ్ చేసుకుని సీదా బాటిల్ పట్టుకొని కూర్చోవడమే నా పని. సో గైస్ యాక్చువల్ గా ఏంటంటే కేక్ కూడా నేను తీసుకురాలి, తీసుకుంటాం. అందుకే చెల్లి అని రావించండు. ఎందుకంటే కెమెరా ముందు వీళ్ళు ఎవరు కనిపించలేరు కాబట్టి యాక్చువల్గా ఈ రోజు కూడా కెమెరా ముందు రాలేదు అనమాట. అడిగిన లాస్ట్ టైం నా బర్త్డేకి ఎందుకు ప్రేమ అవసరం ఉన్నప్పుడు చూపిస్తాము అని, ఇప్పుడు పడితే అప్పుడు చూపి అన్నాడు. అందుకే కామ్ అయిపోయి మూసుకొని నిల్చున్నాను. కానీ ఒక కొంచెం చిన్న బాధ వేస్తుంది కానీ పర్లేదు, చెప్పు. గుండెలో మనసు కలిగి ఉంటాయి, ఇరిగిపోయింది కొంచెం, కానీ కొంచెం స్పేస్ ఉంది అతుకోనికి. గంబోయాలా మరి? అనిపించడానికి ఒకరు ఉన్నారా అంటే అందరిని కలుపుకోనికి మనోడు హెల్ప్ చేస్తారని చెప్తుంది ఇండైరెక్ట్ గా. నాకు 3 years వేరే వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకున్నా, 4th year అందరితో సెలబ్రేషన్ చేసుకుంటున్నా, చాలా హ్యాపీగా ఉంది. కానీ కొంచెం బాధ ఉంది, పర్లేదు. ఇంకా బాధ అయినప్పుడు మనం కూడా మూవ్ ఆన్ అవ్వాలి, తప్పదు. అందరు రిలేషన్స్ లోనే బాగానే ఉన్నారు కాబట్టి నేను కూడా చాలా హ్యాపీగా ఉందామని ఫిక్స్ అయినా. ఎంత ఉన్నా ఈ రోజే ఫుల్ ఏడుస్తా, ఇంకా నెక్స్ట్ డే నుంచి అసలు ఏడవను, కెరీర్ మీద ఫోకస్ పెడదామని ఫిక్స్ అయిపోయాను. మీద ఫోకస్ పెట్టు. ఓకే, ఏడవడం ఎందుకు? మరి అలాగే చిట్టి పిగిలి కూడా మళ్ళీ జరుపుకుంటూ ఉంటావు బర్త్డే. ఏడవడం ఎందుకు? ఇంకా ఇదే లాస్ట్ ఇయర్. అవునా? బాయ్ ఫ్రెండ్ తో జరుపుకుంటా, ఇన్వైట్ చేస్తా. మౌనికని కూడా రమ్మనవా? రిలేషన్ లో అబ్బాయి గురించి తప్పు కదా. సెలెక్షన్ కూడా మోనికా కానీ, కమ్మల్ సెలెక్షన్ కూడా మోనికా నన్ను వేసుకోవడానికి. నిజంగా బాగానే ఉంది. యాక్చువల్లీ ఇట్లనే వేయాలి కానీ బ్రేకప్ అయిన వాళ్ళు కాదు. బ్రేకప్ ఎవరికే బ్రేకప్ ఏం ఏడవదు అని నువ్వు అన్ని గుర్తు చేపిస్తే ఏడుస్తుంది ఇప్పుడు. కానీ ఎందుకు ఏమొద్దు, అట్లా ఏం లేదు గాయస్. ఎప్పుడు ఏడవద్దు, ఇట్లనే మంచిగా హ్యాపీగా ఉండు. అందరు ఎవరు ఎక్కడ ఏం పోడు, అందరు ఇన్నే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఒక కెమెరా ముందు ఒకరు ఉండరు, కానీ సేమ్ ఎట్లా అవన్నిట్లో అట్లా కంటిన్యూ అయిపోతూనే ఉంటాయి. చెప్పు. మీ అందరు నాకు కష్టం ఉన్నప్పుడు, నేను హ్యాపీగా ఉన్నప్పుడు, నేను ఏడ్చినప్పుడు అందరు నాకు సపోర్ట్ గానే ఉన్నారు. నేను కూడా ఇక్కడ నుంచి హ్యాపీగా ఉందామని ఫిక్స్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అందరు ఇంత దూరం. ఇంకొకటి, నాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మెసేజ్ చేసి నేను రిప్లై ఇవ్వలేకపోయినా, ఎందుకంటే నా అకౌంట్ నుంచి మెసేజ్ చేయడానికి రాదు, స్ట్రైక్ పడ్డది. సో దానికి ఐఎమ్ రియల్లీ సారీ. విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఓకే గైస్, థ్యాంక్ యూ. బై గైస్. మరి సపోర్ట్ చేయమని చెప్పు మా ఛానల్ కి, శివకృష్ణ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్త కంటెంట్లతో మళ్ళా కొత్త సిరీస్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.